హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో వంకాయ మసాలా కర్రీ అండి. ఇవన్నీ మన చెట్టుకి వెళ్ళిన వంకాయలు, చిన్న చిన్న వంకాయలు తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. ఇలా చిన్న వంకాయలు తీసుకొచ్చుకొని కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నేను కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టేసుకున్నానండి. అన్నిటికీ లోపల పురుగులు ఏమైనా ఉన్నా కూడా చూసుకుని కట్ చేసుకోండి. ఇలా అన్నీ ఘాటు పెట్టేసుకోండి. చిన్న వంకాయలు మాత్రమే చాలా బాగుంటాయండి ఈ మసాలా వంకాయ కర్రీకి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు వంకాయని మొత్తం కట్ చేసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకున్న తర్వాత దాంట్లో పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి వేసుకొని మొత్తము ముక్కలకు కొంచెం పట్టేలాగా కొద్దిగా కలుపుకోండి. కొన్ని వాటర్ చేతికి తడి చేసుకొని ఆ ముక్కలకి మొత్తం పిండి ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి. ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బగారా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, చాలా బాగుంటుందండి. బగారా అన్నంలోకి అయితే మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతారు. ఇలా మొత్తము కొన్ని కొన్ని వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. ఇంకా మళ్ళీ ఒక 80% ఉడికితే చాలండి. ఇలా ఉడికినాక మొత్తం ఇట్లా ఫ్రై అయిపోయినాక మొత్తం తీసేసుకోండి ఒక గిన్నెలోకి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే నూనెలో కొద్దిగా ఎక్కువ ఉంటే తీసేసుకోండి నూనెని. తర్వాత అదే బాండీలో 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఇంకా ఆవాలు, పోపు గింజలన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. మా చెట్లకి వంకాయలు వెళ్తున్నాయి కాబట్టి చాలా చాలా టేస్ట్ ఉంటాయి కదండి. మనం అప్పటికప్పుడు తెంపుకొచ్చుకొని చేసుకుంటే మన ఇంట్లో కాసిన వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి కదా. ఇప్పుడు ఆనియన్ కొంచెం మగ్గిపోయాక గోల్డెన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు వేసుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రెండు యాలకులు, 3 లవంగాలు వేయండి. ఉంటే దాల్చిన చెక్క కూడా వేయండి, నేను వేయలేదు. చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వేసుకుంటే. ఇప్పుడు ఒక 2 టమాటాలని నేను మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. 2 టమాటాలని ఇలా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని సరిపడా కారం వేసుకొని ఇప్పుడు మొత్తము కలుపుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర పడేంత వరకు మగ్గించుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇలా మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు మగ్గించుకొని ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. అంతే అండి, ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నారనుకోండి ఇంకా అంతే అండి. ఇప్పుడు లాస్ట్లో ఇంకా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బగారా అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి.
అవి చిన్న వంకాయలు కాబట్టి ముక్కలు ముక్కలుగా తినేయచ్చండి. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా 1000 సబ్స్క్రైబ్స్ కాలేదండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా నేను టేస్ట్ చేసి చెప్తానండి. చాలా చాలా బాగుంటుందండి. మంచిగా మసాలా బాగా పట్టేస్తుంది కాబట్టి వంకాయకి ఇలా వంకాయ తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.